వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీల యొక్క పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందనే చెప్పాలి. గడిచిన 2.5 ఏళ్లుగా పంచాయతీ యొక్క నిధులను పక్కదారికి పట్టిస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఒక అకృత్యమైన పనులు ఇప్పుడు గ్రామాల్లో అభివృద్ధి పడకేసిందనే చెప్పాలి. మౌలిక వసతులకు సంబంధించి, కనీస అవసరాలకు సంబంధించి వైద్యపరంగా దాదాపు కేంద్రం నుంచి అయితే రాష్ట్రం నుంచి అయితే నిధులు విడుదలవుతూ ఉంటాయి. అయితే రాష్ట్ర ఆర్థిక సంఘంతో పాటు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా పంచాయతీల అభివృద్ధికి డబ్బులు కేటాయిస్తూ, నిధులు కేటాయిస్తూ వాటి యొక్క అభివృద్ధికి చేయూతనిస్తుంటాయి. అటువంటి ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పట్టిస్తున్నాయి. దాదాపు ఈ తాజాగా చూసుకుంటే 2023-24 గాను దాదాపు 513 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీనిపైన పంచాయతీకి సంబంధించిన సర్పంచులు కానీ అధికారులు కానీ పెద్ద ఎత్తున నిలదీస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు పోయిన సంవత్సరం ఆగస్టులో ఈ నిధులను పక్కదారి పట్టించిన పరిస్థితి అయితే ఉంది. 513 కోట్లు వైద్య అవసరాల కోసం గ్రామ పంచాయతీలకి అందజేయాలని చెప్పి కేంద్రం విడుదల చేసిన నిధులను పక్కదారి పట్టించిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా కానీ చెవిటి ముందు చింకు ఊదినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎన్ఆర్జీఎస్ కింద కూడా ఈ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా దాదాపు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకి కలిపి దాదాపు 36,000 కోట్ల రూపాయలని పక్కదారి పట్టించారు. అకౌంట్లో పడ్డ అమౌంట్లు కూడా లాక్కున్న పరిస్థితి అయితే ఉంది. పంచాయతీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి కనీస అవసరాలు కూడా అయితే విద్యుత్ అయితేనేమి, కనీస అవసరాలకు సంబంధించి మౌలిక వసతులకు సంబంధించి ఏదైనా పనులు చేయించిన వాటికి కూడా బిల్లులు రాక కాంట్రాక్టులు పంచాయతీ చుట్టూ తిరిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. పంచాయతీ సర్పంచులు నిలదీస్తున్న పరిస్థితి కూడా గ్రామాల్లో నెలకొంది. ఇది ఇలా ఉంటే మొత్తంగా 14-15 ఆర్థిక సంఘ నిధులు దాదాపు 8,000 కోట్ల పైచిలుకు నిధులని ప్రభుత్వం అకౌంట్లో పడ్డ డబ్బులను లాగేసుకున్న పరిస్థితి ఉంది. వాటిని ఇవ్వటంలో తాచారం చేస్తుంతో పాటు ఈరోజు రేపు అని చెప్పి కాలయాపన చేసుకుంటూ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ సుప్త చేతనావస్థలో పంచాయతీ యొక్క అభివృద్ధిని అలా పడేశారని చెప్పి పడకేసే విధంగా చేశారని చెప్పి చాలా క్లియర్గా సర్పంచ్లకు ఒక క్లారిటీ వచ్చింది. సర్పంచ్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించేందుకైతే మాత్రం సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. కేంద్ర బృందం కూడా పంచాయతీ నిధులు పక్కదారి పడుతున్నాయి, 14-15 ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు మొత్తం పక్కదారి పట్టాయి, ఎన్ఆర్జీఎస్ తరఫున వచ్చే గ్రాంట్ కూడా పక్కదారిని పట్టించారు, దాదాపు 50,000 కోట్ల రూపాయలు పంచాయతీలకు కేటాయించిన నిధులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు డైవర్ట్ చేసింది, వివిధ పక్కదారి పట్టించే విధంగా వివిధ స్కాముల రూపంలో తయారు చేసిందని చెప్పి సొంత పార్టీకి సంబంధించిన సర్పంచ్లే రోడ్డెక్కి నిలదీస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దీని మీద ఎటువంటి ఆన్సర్ ఇవ్వట్లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం 3 నెలల క్రితం ఒక ఎంక్వైరీ చేసిపోయింది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, డివిజన్ హెడ్ క్వార్టర్స్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో పర్యటించిన కేంద్ర ప్రభుత్వ బృందాలు ఒక నివేదికనైతే తయారు చేసింది. ఆ నివేదిక ఇప్పటి వరకు బయటపెట్టలేదు. దీనికి ఎవరు కారణం? రాష్ట్ర ప్రభుత్వాల కారణాలా? కేంద్రంలో ఉన్న బీజేపీ ఉదాసీనత వైఖరి వల్ల ఈ విధంగా పంచాయతీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయనేది ఒక విమర్శ అయితే సోషల్ మీడియా వేదికగా వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్పి పెద్ద ఎత్తున పంచాయతీ సర్పంచ్లు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం మొత్తంగా కనిపిస్తుంది.